సినిమా ప్రేమికులకు ఈ వీకెండ్ మామూలుగా ఉండదు. ఎప్పటిలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్ సరికొత్త సినిమాలతో మన ముందుకు వచ్చేశాయి. ఈ వారం సౌత్ నుంచి డిఫరెంట్ జానర్స్ కలిగిన సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. హారర్ నుంచి లవ్ స్టోరీల వరకు ఈ వీకెండ్ ప్లాన్ కోసం ఇక్కడ అదిరిపోయే లిస్టే ఉంది. ఈ వీకెండ్ లో మీకు నచ్చిన జానర్ ను బట్టి సినిమాలను చూసేయండి. కామెడీ, హారర్, థ్రిల్లర్ ఇలా అన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇంటినే థియేటర్ గా మార్చేసుకోండి. మరి సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకునే ముందు వీడియోను ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వారం టాప్ లిస్ట్ లో ఉన్న సినిమా గాంధీ టాక్స్. ఇది ఒక సైలెంట్ మూవీ. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, ఆదిత్య రావు, హైందవి వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. మాటలు లేకపోయినా కేవలం ఎక్స్ప్రెషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కథను నడిపించిన తీరు అద్భుతం. ఒక కొత్త అనుభూతిని పొందాలనుకుంటే ఈ సినిమాను మిస్ అవ్వకండి. మార్చి 6 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. సెకండ్ మూవీ పేరు వచ్చేసి ఓం శాంతి శాంతి. ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో నటించిన ఈ తెలుగు చిత్రం ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తుంది. ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా వీడియోలో 2026 మార్చి 4 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఆహా గోల్డ్ సభ్యులకు ఒక రోజు ముందుగానే మార్చి 3న యాక్సెస్ లభించింది. ఇది మలయాళ సూపర్ హిట్ సినిమా జయ 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 హేకి ఇది అధికారిక రీమేక్. ఒక మధ్యతరగతి అమ్మాయి తన ఆశయాలను చంపుకొని పెళ్లి చేసుకుంటుంది. కానీ తన భర్త అహంకారాన్ని ఎదుర్కొని తిరిగి తన జీవితాన్ని ఎలా నిలబెట్టుకుందనే అంశాన్ని దర్శకుడు ఏఆర్ సజీవ్ వినోదాత్మకంగా ఆలోచింపజేసేలా తెరకెక్కించాడు. మరి థర్డ్ మూవీ పేరు వచ్చేసి జాకీ. యాక్షన్, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఇష్టపడే వారికి జాకీ మంచి చాయిస్. పొట్టేలు, పందాలు నేపథ్యంలో సాగే ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. పందెం వెనుక ఉండే రాజకీయం, ఎమోషన్స్ ను దర్శకుడు చాలా చక్కగా తెరకెక్కించాడు. మార్చి 6 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. హారర్ సినిమాలను ఇష్టపడే వారికి గ్రానీ మూవీ భయపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఒక పాత ఇంట్లో జరిగే మిస్టరీ సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మేకింగ్ పరంగా, సౌండ్ ఎఫెక్ట్స్ పరంగా ఈ సినిమా ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అర్ధరాత్రి పూట లైట్లు ఆపేసి చూస్తే మాత్రం ఆ కిక్కే వేరే లెవెల్లో ఉంటుంది. ఇది మార్చి 6 నుంచి ఆహా తమిళ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్యూర్ లవ్ స్టోరీ సినిమాలను చూడాలనుకుంటే విత్ లవ్ బెస్ట్ ఆప్షన్. నేటి తరం ప్రేమ కథలను, రిలేషన్షిప్ లో ఉండే కాంప్లికేషన్స్ ని చాలా సున్నితంగా ఈ సినిమాలో చూపించారు. పాటలు, విజువల్స్ చాలా ప్రజెంట్ గా ఉంటాయి ఈ సినిమాలో. మార్చి 6 నుంచి ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ పేరు ఏంటంటే ధీరం. ఇది ఒక పక్కా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. వరుస హత్యల చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. సస్పెన్స్ ను చివరి వరకు మెయింటైన్ చేశారు. ఇందులో మిస్టరీ సినిమాలను ఇష్టపడే ఫ్యాన్స్ కి ఇది పక్కాగా నచ్చుతుంది. మార్చి 6 నుంచి ఈ సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే, ఇలాంటి బెస్ట్ హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. ఒక్క నిమిషం ప్లీజ్. లైక్ చేసిన తర్వాత కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ప్లీజ్ ఒక హైప్ చేయండి అబ్బా.